హలో హాయ్ నమస్కార్ ఆదాబ్ సత్ శ్రీ అకాల్ కేమ్ చో జాతీయ యువజన దినోత్సవం ప్రపంచానికి భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువశక్తే ప్రగతికి చుక్కాని ఉద్బోధ 8 PM టాక్స్ ప్రేక్షకుల కోసం పాడ్కాస్ట్గా భారతదేశ యువతలో స్వామి వివేకానంద వాక్కులు ఎన్నటికి స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. మీరు బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు, బలీయ శక్తులమని భావిస్తే బలీయ శక్తులుగానే ఎదుగుతారు, నిరంతరం కృషితో ఉన్నత శిఖరాలను ఎదగండి అంటూ ఆయన ఉద్బోధించారు. వివేకానందుడి జన్మదినమైన జనవరి 12వ తేదీని 1985 నుంచి ఏటా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి జీవితంలో ముందడుగు వేసేలా యువతరాన్ని చైతన్యపరచడమే యువజన దినోత్సవ లక్ష్యం. మానసిక ఒత్తిళ్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 కల్లా సాధించడానికి యువత పాత్రే కీలకం. నేడు ప్రపంచంలో యువ జనాభా అధికంగా ఉన్నది భారత్లోనే. 2030 కల్లా మన దేశంలో 36.5 కోట్ల మంది 15 నుంచి 29 ఏళ్ల వయోవర్గంలో ఉంటారని అంచనా. ఇండియాలో 35 ఏళ్ల లోపు వారి సంఖ్య 80.8 కోట్లని 2022 ఆగస్టులో ప్రకటితమైన జాతీయ యువజన విధానం చెబుతోంది. వీరు దేశ జనాభాలో 66%. నాణ్యమైన విద్య, గౌరవంతో కూడిన పని పరిస్థితులు, ఆర్థిక అభ్యుదయం వంటి ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను జాతీయ యువజన విధానంలో అంతర్భాగం చేశారు. ఐక్యరాజ్య సమితి యువజన నివేదిక ప్రకారం నేడు ప్రపంచంలో 20 కోట్ల మంది యువజనులు పేదరికంలో మగ్గుతున్నారు. 13 కోట్ల మంది నిరక్షరాస్యతో, 8.8 కోట్ల మంది నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. సుమారు 1 కోటి మంది యువజనులు HIV ఎయిడ్స్తో బాధపడుతున్నారు. 50 కోట్ల మంది రోజుకు $2 కన్నా తక్కువ సంపాదనతో నెట్టుకొస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత వల్ల అనేక రంగాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు చాలా మందికి ఉండడం లేదు. వారికి అధునాతన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు కొత్త ఉద్యోగాలను, ఉద్యోగ భద్రతను కల్పించడానికి ప్రభుత్వాలు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అనేక ఇతర దేశాల మాదిరిగానే భారతదేశంలోనూ నిరుద్యోగం తీవ్రంగా ఉంది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కొరవడినందువల్ల భారత్లో నిరుద్యోగిత పెచ్చుమీరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE గడిచిన నవంబర్లో వెల్లడించింది. 2023 జూలైలో 7.95% ఉన్న స్థూల నిరుద్యోగిత రేటు అక్టోబరు కల్లా 10.05% పెరిగింది. 15 నుంచి 24 ఏళ్ల వయోవర్గంలో 2022-23లో నిరుద్యోగిత ఏకంగా 45.4% ఉండడం తీవ్ర ఆందోళనకరం. సరైన చదువు, నైపుణ్యాలు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల దాదాపు సగం మంది యువతీ యువకులు అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇటీవలి కాలంలో అంతర్జాల వినియోగం భారీగా పెరిగింది. ఇంటర్నెట్ను వినియోగిస్తున్న యువత మానసిక స్థితిపై సెఫియన్స్ ల్యాబ్స్ సంస్థ అధ్యయనం జరిపింది. దాని ప్రకారం నిరుడు దేశీయంగా 51% యువత మనోవ్యధకు గురయ్యారు. 2020తో పోలిస్తే వీరి సంఖ్య పెరిగింది. మనోవ్యధ నుంచి యువతను బయటకు తేవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దీక్షగా శ్రమిస్తే భారతీయ యువతకు ఆధునిక సాంకేతిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా సిద్ధం చేయాలి. కృత్రిమ మేధ, ఆటోమేషన్ వంటి అంశాల్లో తర్ఫీదు ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ ఉపాధి విపణిలో రాణించేలా వారికి తోడ్పాటు అందించాలి. ప్రస్తుత విద్యా విధానంలో ఇందుకు అవసరమైన మార్పులు చేపట్టాలి. క్రీడలు, కళలు, రాజకీయాల్లో రాణించే వాతావరణాన్ని కల్పించాలి. వృత్తి నైపుణ్యాలతో పాటు సాఫ్ట్ స్కిల్స్ను నేర్పాలి. ముఖ్యంగా ఆచరణ ద్వారా అభ్యసన విధానానికి ప్రాధాన్యతమివ్వాలి. విద్యా సంస్థలు యువతను ఉద్యోగులుగా కాకుండా వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలి. తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు నైతిక విలువలు, చొరవ, ఉత్సాహాలను పెంపొందించాలి. ఉన్నత శిఖరాలను అందుకోవాలనే లక్ష్యంతో దీక్షగా శ్రమిస్తే ఆశించిన గమ్యాన్ని చేరుకోవచ్చని స్వామి వివేకానంద ప్రబోధించారు. చిత్తశుద్ధి, అంకిత భావం, నిరంతరం శ్రమతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లే యువతీ యువకులు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు.
యువతలో అనంతమైన శక్తి నిబిడీకృతమై ఉంది. దాన్ని వ్యక్తీకరించే మార్గాలను కల్పించడం ప్రభుత్వం విధి. ఆ మార్గాల్లో దూసుకు వెళ్ళడం యువత కర్తవ్యం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక యువత కలిగినటువంటి దేశంగా భారతదేశం గుర్తించబడింది. ఈరోజు ప్రపంచంలో లేనటువంటి భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతుల ప్రజలు నివసిస్తున్నటువంటి ఒక సరళీకృతమైనటువంటి సమ్మేళనమైనటువంటి దేశం ఈ భారతదేశం. ఇలాంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే యువతరం ఉందో ఆ యువతరాన్ని ఒక సన్మార్గంలో ఈ దేశాన్ని సుస్థిరత వైపు, ఈ దేశ అభివృద్ధి వైపు నడిపించకుండా కొందరు స్వార్థపరులు వారిలో మతం, కులం అనేటువంటి రాజకీయ కోణాలతో వారిని ఒక తిరోగమనం వైపు నడిపించడం బాధాకరం. ఏ రోజైతే ప్రభుత్వాలు నిస్వార్థంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ఈ దేశ అభివృద్ధికి కృషి చేయాలనేటువంటి ఆలోచనతో యువతకు అవసరమైనటువంటి అవకాశాలను కల్పించి వారికి కావాల్సినటువంటి పరిస్థితులను ఏర్పడితే తప్పకుండా ఈ భారతదేశం ప్రపంచ చిత్రపటంలో మొదటి స్థానంలో నిలవగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఈ దేశాన్ని సన్మార్గంలో నడిపించాలని ఆశించినటువంటి వ్యక్తుల యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతామనేది అక్షర సత్యం. అలానే స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా యువతను ఉద్దేశించి, ఈ దేశపు భావి భౌతవ్యాన్ని ఉద్దేశించి ఆయన ఇచ్చినటువంటి కొన్ని మార్గనిర్దేశకాలు, అలాగే ఆయన చేసినటువంటి ప్రసంగాలలోని కొన్ని మాటలను మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే, స్వామి వివేకానంద ఆలోచనలు: లేవండి, మేల్కోండి, మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. జీవితంలో ఎదగాలంటే మీలోని అహంకారాన్ని వదిలించుకోండి, మీ మనస్సును తేలిక చేసుకోండి. లోపల తేలికగా ఉన్నవారే పైకి ఎదగగలరు. ఇతరులకు సేవ చేయండి, దానం చేయండి, నిస్వార్థంగా ప్రేమించండి, తెలివిగా ఖర్చు పెట్టండి, తర్కంతో వాదించండి, క్లుప్తంగా చెప్పండి. స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వలేని సమాజం ఎప్పటికీ పురోగమించదు. స్వీయ అనుభవమే ప్రపంచంలోని అత్యుత్తమ గురువు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ప్రతిరోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. నీ వెనుకాల ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముందనేదే ముఖ్యం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదని స్వామి వివేకానంద గారు అనేక సందర్భాలలో యువతను ఉద్దేశించి ఈ దేశ నవ యువతరాన్ని ఉత్తేజపరచడం కోసం చేసినటువంటి ప్రసంగాల్లోనేటువంటి మాటలవి. అలానే చికాగో సర్వమత సభల గురించి మనం అందరం విన్నాం. చికాగో సర్వమత సభలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి స్వామి వివేకానంద గారు ఎవరూ చేయనటువంటి ప్రసంగం ఏదైతే అమెరికా దేశపు సహోదరి మణులారా అంటూ ఆయన చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో యావత్ ప్రపంచాన్ని కూడా భారతదేశం వైపు చూసేలా చేశాయి. అలాంటి ఎందరో మహనీయులు జన్మించినటువంటి భూమిపై, అలాంటి ఎందరో మహాత్ములు జన్మించినటువంటి పుడమిపై మనం జన్మించడం నిజంగా ఒక అదృష్టంగా భావించి ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను, అవకతవకలను, ఈ దేశంలో ఉన్నటువంటి సుస్థిర అభివృద్ధిని ప్రతి పౌరుడికి చేరవేసే విధంగా, ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించే విధంగా, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా జీవించేటువంటి పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా ప్రతి యువత కూడా స్వామి వివేకానంద కలలు కన్నటువంటి భారతదేశ స్థాపన కోసం కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈనాటి పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ మిత్రులతో పంచుకోవడానికి ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ల కోసం, దేశంలో జరుగుతున్నటువంటి స్థితిగతుల గురించి, ఈ దేశ ఆర్థిక సుస్థిరాభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనుల గురించి తెలుసుకోవాలంటే మన 8 PM టాక్స్ విత్ BV నాయక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. జై భీమ్, జై భారత్, జై వివేకానంద, జై జై వివేకానంద.